ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. గుజరాత్లో ఒక కుటుంబం వారు అర్జున్ చాలా మంచి అభివృద్ధి చెందిన వ్యాపారవేత్త. ఇంగ్లాండ్లో వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తున్నాడు. ఆ వ్యాపారాన్ని దేవుడు బాగుగా ఆశీర్వదించాడు. భార్య, ఇద్దరు చిన్నపిల్లలు, 4 సంవత్సరాలు 8 సంవత్సరాలు వయసున్న పిల్లలు. దురదృష్టవశాత్తు ఆ భార్యకి ఆరోగ్యం పాడైంది. ఆమె సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు తన భర్తను దగ్గర పిలిచి, ఏమండి, నా పరిస్థితి బాగాలేదు కదా, ఇదిగో 2 బిడ్డలని మీ చేతిలో పెడుతున్నాను, నా బిడ్డల్ని మాత్రం అనాథలుగా చేయొద్దు, జాగ్రత్తగా చూసుకోండి. చివరి కోరిక ఏంటంటే మన సొంత స్థలమైనటువంటి గుజరాత్లో నా అస్థికలను తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నర్మదా నదిలో కలపండి. నీకేం అవదలే, బాగా ధైర్యంగా ఉండు, బాగవుతావులే అని చెబుతున్నాడు. ఆయన ధైర్యం చెబుతున్నాడు. కానీ నా కోరిక అదండి, నా అస్థికలు తీసుకెళ్ళి ఆ నదిలో మీరు కలపండి అని ఆమె చెప్పింది. తర్వాత ఆమె చనిపోయింది. ఆమె కోరిక తీర్చాలనే ఉద్దేశంతో అతను ఆ అస్థికలు తీసుకొని గుజరాత్ వచ్చి ఆ నదిలో కలిపేసి మరలా ఆ లండన్కి బయలుదేరాడు. ఆ బయలుదేరిన టైంలో అతను అనుకుంటున్నాడు, భార్య చనిపోయినా కానీ పిల్లలు మాత్రం బాగా చూసుకోమని చెప్పింది, నా బిడ్డల్ని నాకంటే స్థితివంతులుగా చేయాలి, గొప్పవారిగా చేయాలి ఆలోచనతో బయలుదేరుతున్నాడు. వచ్చి ఆ ఫ్లైట్ ఎక్కాడు. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది. అతను కూడా యాక్సిడెంట్లో చనిపోయాడు. గమనించండి, మనం క్షేమంగా ఉండగలిగి ఉన్నామంటే, మనము ఈ లోకంలో ఉండగలిగి ఉన్నామంటే, సజీవుల లెక్కలో మనం ఉండగలిగి ఉన్నామంటే కేవలము దేవుని కృప మాత్రమే. గొప్ప గొప్ప ధనవంతులు, గొప్ప గొప్ప జ్ఞానవంతులు, ఘనులు, అటువంటి వారికే క్షేమాభివృద్ధి లేని రోజులు మనం చూస్తున్నామండి. ఈ సమయంలో ఒక మాట దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గుర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అనుపునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. సంపూర్ణుల మగుటకు సాగిపోదము. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక్కడ సంపూర్ణతలోనికి మనము సాగిపోవాలి. పౌలు గారు హెబ్రీలకు ఈ మాట తెలియజేస్తున్నాడు. మనం సంపూర్ణతలోనికి సాగిపోవాలి. అంటే సంపూర్ణతలోనికి సాగిపోవాలంటే ముందు క్రీస్తును గురించిన మూలోపదేశమును మనం అందరం నేర్చుకున్న వారముగా ఉండాలి. మూల ఉపదేశం ఏమిటి? ఫండమెంటల్గా ఫస్ట్ మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయగానే పిల్లలకి ఏం నేర్పిస్తారు? తెలుగులోనేమో వీళ్ళు నేర్పిస్తారు, ఇంగ్లీష్లోనేమో ఏబిసిడీలు నేర్పిస్తారు. అలాగనే మన ఆత్మీయ జీవితంలో ఏబిసిడీలు ఏంటంటే ఏంటంటే స్టార్టింగ్లో మనం నేర్చుకోవాల్సింది నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలు విడిచిపెట్టి మారు మనసు పొందాలి. యేసయ్య దగ్గరకు రాక మునుపు నీకు ఏ మనసు కలిగి ఉందో ఆ మనసు
మారిపోవాలి. లోక సంబంధమైన మనసు మారిపోవాలి. శరీర సంబంధమైన మనసు మారిపోవాలి. ఇప్పుడు మనము క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. ఇది మారు మనసు అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టాలి. లోకములో ఉన్నప్పుడు మనము నిర్జీవమైన క్రియలు కలిగి ఉన్నాం, జీవము లేని క్రియలు కలిగి ఉన్నాం, లోక సంబంధమైన క్రియలు కలిగి ఉన్నాం, విగ్రహారాధన సంబంధమైన క్రియలు కలిగి ఉన్నాం, ఈ లోక ఆచారాలు, ఈ దేశ ఆచారాలు, ఈ ప్రాంత ఆచారాలు, ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నాం. ఈ ఆచార సంప్రదాయాలు అవన్నీ కూడా జీవము కలిగినవా, జీవము లేనివా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు కలిగి ఉన్నటువంటి అలవాట్లు ఏమున్నాయో అవి ఒకసారి ఆలోచన చేయండి. కొంతమందికి పొద్దున్న నిద్ర లేవగానే ఎవరి మొహం చూడాలని ఆలోచన ఉంటుంది. ఏమండి, నిద్ర లేవగానే ఎవరి మొహం చూడాలి? ఏ మొహం చూడాలి? ఒకప్పుడు లోక సంబంధంగా మనం కలిగి ఉన్నాం. ఏ మనిషి మొహం చూసినా అన్ని మట్టి మొఖాలే, నల్లమట్టి ఎర్రమట్టి ఏదో ఒక మట్టే. కానీ ఎవరి మొహం చూడాలి? ఆయన ముఖ దర్శనము. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని తీసుకెళ్తే మట్టిలో పెడతారు, ఎక్కడ పెడతారు? ఒక ఆయన అంటున్నాడు, ఏందండి నేను అడిగేది ఏముంది, మా పిల్లల్ని ఒక సిగరెట్ పెట్టే, ఒక సిగరెట్ పెట్టాను, ఒక అగ్గి పెట్టా, ఇవ్వంటే ఇట్లేదండి నా పిల్లలు అన్నాడు. ఆ పిల్లలు వచ్చి అంటున్నారు, పాస్టర్ గారు ఆ అగ్గి పెట్టాను, ఆ సిగరెట్ పెట్టిస్తే ఈయన తీసుకెళ్ళి పెట్టిలో పెట్టాలి. ఏ పెట్టిలో? సమాధి పెట్టిలో పెట్టాలి. అందుకని మేము ఇవ్వట్లేదండి. అన్నం తినమంటే అన్నం తినడు, టిఫిన్ చేయమంటే టిఫిన్ చేయడు. ఏం కావాలంట? పెట్టి కావాలంట. పెట్టిలో పోతావా, ఇంట్లో ఉంటావా? కదా, ఆలోచించండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఈలోక సంబంధమైన ఆచారాలు చాలా కలిగి ఉన్నాం. మన మనసు ఎప్పుడైతే దేవుని మీద మరలిద్దో, క్రీస్తు యేసును కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. శరీర సంబంధమైన మనసు మనం తీసివేసుకోవడానికి రోజు వాక్యం చదివితే ఇవన్నీ తొలగిపోతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. రోజు ప్రార్థన చేస్తే ఈ శరీర సంబంధమైన ఆలోచనలన్నీ తొలగిపోతాయి. కొంతమందికి మారు మనసు పొందాము, బాప్తిసం పొందాం, కానీ కొన్ని ఆ మనసులో నిర్జీవమైన క్రియలు అలా ఉన్నాయి. అవన్నీ కూడా విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం అండి. ఇంట్లో బయట రాగానే అబ్బా ఏ మొహం చూసాము ఎలా అంటే మనసులో ఏదుంది? అది ఉంది. ఇంకా ఏది? పాత స్వభావం ఉంది, పాప స్వభావం ఉంది. మనము యేసే దగ్గర ప్రార్థన చేసాం, బయలుదేరాం, మన ప్రయాణం ప్రారంభించాం. ఇది మొదలుకొని మీ రాకపోకలేదు, మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షించును. ప్రభు నాతో ఉన్నాడు, ఆయన తన దేవదూతను నాకు ముందుగా పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాతో నా ప్రభు ఉన్నాడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఆయన మనకు తోడై ఉండే దేవుడు. కాబట్టి ఇక ఈ లోక సంబంధమైనవి మనం వారం చూడాల్సిన అవసరం లేదు, సమయం చూడాల్సిన అవసరం లేదు. మనం దేవుని వైపు చూస్తే ఆయన మనకు తోడుగా ఉండి మన సమస్త ప్రయత్నములు ఆయన సఫలపరచును గాక. మనం నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి, దేవుని యందు విశ్వాసం కలిగి బాప్తిస్మం పొందాలి. నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. నీటి బాప్తిసం పొందామా? మంచిదే. మరి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందామా? ఇంకా నీటి బాప్తిసం పొందకుండా కూడా ఉన్నట్లయితే మనము తక్షణమే రేపటి నుంచి మనకి మందిరంలో రేపు విజ్ఞాపన ప్రార్థన ఉంది, గురువారము ఉపవాస ప్రార్థన, శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం ఉపవాస ప్రార్థన. 3 రోజులు మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ఉపవాస ప్రార్థనలో మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని బాప్తిసం పొంది ఆదివారం బాప్తిసం కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకొని బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి బల్లెతకు చేర్చబడితే వచ్చే ఆదివారం సంస్కార ఆరాధనలో మనం పాల్గొంటాం. ఇది నీటి బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. వచ్చే నెల ఆగస్టు నెలలో ఇలాగ 1వ తారీఖునే మనము ఉదయం వేకుజామున ఆరాధనలు ఏకీపిస్తాం, సాయంత్రం 21 రోజుల ఉపవాస ప్రార్థన ప్రారంభించుకుంటాం. ఇంకా మనం బలపరచబడటానికి, ఇంకా మనం అభిషేకించబడటానికి, ఆశీర్వదించబడటానికి, ఆత్మీయ జీవితంలో దీవించబడటానికి, స్థిరపరచబడటానికి ఈ ఉపవాస ప్రార్థనలు మన ఎంతగానో సహాయం చేయను గాక. ఆమేన్. సిద్ధపడాలి. బాప్తిస్మముల గురించిన బోధ, నీటి బాప్తిస్మము,
పరిశుద్ధాత్మ బాప్తీసం. ఆ తర్వాత ఏం రాయబడింది అక్కడ? హస్త నిక్షేపణము. దైవజనుల ద్వారా వారు తమ యొక్క హస్తములు మన తల మీద ఉంచి ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయండి. ఆత్మవరములు మనకు అనుగ్రహించబడతాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మృతుల పునరుద్ధానము అనగా మనము యేసు ప్రభు వారు ఎప్పుడు వచ్చినా సరే, మనము ఎప్పుడు పోయినా సరే, మనము ఈ శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారమై మృతుల్లో నుండి మళ్ళా తిరిగి పునరుద్ధానం అవుతామనే నిరీక్షణ కలిగిన వారమై సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలి. మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పు. ఆయన సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు మన క్రియలు చొప్పున మనం ప్రతిఫలం పొందబోతున్నాం. ఎటువంటి ప్రతిఫలం పొందబోతున్నాం అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు మనకు మంచి ప్రతిఫలం ఇచ్చే రీతిగా సిగ్గుపడనక్కరలేని యోగ్యునిగా మనము దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలి. మూలోపదేశము ఇదన్నీ కూడా ఏంటంట? మూలోపదేశము. మన ఆత్మీయ జీవితము ఎంతవరకు కొనసాగుతుందంటే ఈ మూలోపదేశం వరకే కొనసాగుతుంది, కానీ దాన్ని దాటి సంపూర్ణతలోనికి మనము కొనసాగలేకపోతున్నాం. ఈ 7 అనే సంఖ్య దేన్ని సూచిస్తుందండి? సంపూర్ణత. కాబట్టి మనము ఈ నెలలో దాని మీద మన మనసు పెడదాం, మన ఆలోచన పెడదాం, మన ప్రయత్నం చేద్దాం, మనం పోరాడదాం, మనం పొందుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. సంపూర్ణతలోనికి కొనసాగుదాము. యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూడండి దయచేసి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామా? అల్ఫయు ఒమేగయు నేనే, చదవండమ్మా. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడనగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా దూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు స్ముర్న పెర్గము తుయతైర సార్దిస్ ఫిలదెల్ఫియా లవోదికయ 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఎన్ని సంఘాలకండి? ఎన్ని సంఘాలకంట? 7 సంఘములకు ఆయన నేను చెప్పేది రాసి పంపించమని చెప్పాడు. 7 సంఘాలకు. 7 సంఘాలకు అంటే అర్థం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎన్ని సంఘాలు ఉన్నా సరే ఆయన రాసిన ఈ మాటలు ఆ సంఘాలన్నిటికీ కూడా సంపూర్ణమైన వర్తమానమై ఉన్నది. దేవునికి స్తోత్రం అండి. అందుకని 7 సంఘాలకు రాయమని చెప్పాడు. 13వ వచనంలో 12వ వచనం చూడండి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను. ఎన్ని సువర్ణ దీపస్తంభాలంటండి? సువర్ణం అంటే బంగారం. 7 బంగారు దీపస్తంభములను. ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఎవరిని చూశానంటే అండి? ఏసయ్యలాగా ఉన్న ఆయన ఒక ఆయన చూశాంట. ఆయనే ఏసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. 19వ వచనం చూడండి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 7 7 7 7 దీపస్తంభములు, 7 నక్షత్రములు, 7 సంఘములు. ఇక్కడ ఆ నక్షత్రములు ఏంటంటే ఆయా సంఘాలకు దూతలు అని రాయబడింది. ఆ దీపస్తంభములు ఏంటంటే
ఆ 7 సంఘములు. ఆ 7 సంఘములకు ఇలాగున వ్రాయము అన్నాడు. ఆ 7 సంఘాల పేర్లు చెప్పాడు, ఆ సంఘాలకు వ్రాయమని చెప్పాడు. ఈ 7 సంఘాలు అపోస్తలుడైన యోహాను స్థాపించాడా? కాదు. కానీ ఆ 7 సంఘాలకు ఇలాగున వ్రాయము అని దేవుడు చెప్పిన ప్రకారముగా విద్య లేని పామరుడైనటువంటి అపోస్తలుడైన యోహాను వాటిని వ్రాసాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము సార్దిస్ సంఘానికి రాస్తూ మొదటి వచనం నుండి, సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. ఏం కలిగిన వాడు అంటండి? 7 నక్షత్రములు కలిగిన వాడు, 7 ఆత్మలు కలిగిన వాడు. అంటే ఆత్మలు ఎన్నుంటాయి? 7 ఉంటాయా? 7 ఆత్మలు కలిగిన వాడు అంటే 7 అభిషేకం అంటాం మనం కదండి. అంటే సంపూర్ణమైనటువంటి ఆత్మ అభిషేకము, సంపూర్ణమైన ఆత్మశక్తి కలిగిన వాడు చెప్పు సంగతులు ఏవనగా. మనం కూడా అడగాలి, ప్రభువా నన్ను అభిషేకించావు, కానీ నేను పొందిన అభిషేకము సంపూర్ణమైందిగా లేదు నాయన. నాకేం కావాలి? అభిషేకములో సంపూర్ణత నాకు కావాలి ప్రభువా. అటువంటి సంపూర్ణత అనుభవంలోకి నన్ను నడిపించు. నీవు పొందిన ఆశీర్వాదంలో ఏదైనా సంపూర్ణంగా ఉందా? నువ్వు మారు మనసు పొందావు ప్రభువా, నేను మారు మనసు పొందాను, కానీ అది సంపూర్ణంగా నాకు లేదు నాయన. ప్రభువా ఇదిగో నేను రక్షణ పొందాను, కానీ ఈ రక్షణ నాకు సంపూర్ణంగా కలగాలి ప్రభువా. ఎందుకంటే మనము వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఈ రక్షణ అనుభవాన్ని కలిగి ఉంటాం. నేను రక్షణ పొందాము, ఈరోజు రక్షణ పొందుచున్నాము, రేపు రక్షణ పొందబోచున్నాము. ఎప్పటి వరకు అంటే యేసయ్య వచ్చే వరకు, లేక మనము పోయే వరకు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించావు, కానీ ఈ ఆశీర్వాదాలు ఇవి నాకు సంపూర్ణమైనవిగా కనబడటం లేదు. నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చావు, ఇంకా సంపూర్ణమైనదిగా నాకు కనబడటం లేదు. ఇంకా నాకు సంపూర్ణమైన ఆరోగ్యము కావాలి. నాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఉందన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? నాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఉందండి, ఏ సమస్య లేదు. పరగడుపుని ట్యాబ్లెట్ వేసుకోలేదా? పరగడుపుని ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి? ఎంత డాక్టర్లు ఉన్నారండి ఇక్కడ, దేవునికి స్తోత్రం అండి కదా. మనము ఏదో ఒక సమస్య వస్తుందండి. ఈరోజు బాగుంటే రేపు బాగుంటుంది, బాగుంటుంది నమ్మకం చెప్పలేము కదా. ఏదో ఒక సమస్య వస్తుంది, తెలియని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అందుకని ప్రభువా నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చావు, కానీ నాకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయను. దేవునికి స్తోత్రం అండి. నువ్వు నాకు ఐశ్వర్యం ఇచ్చావు ప్రభువా, ఇది ఇంకా సంపూర్ణత కాలేదు ప్రభువా. అబ్రహాముకి ఇచ్చినంత నాకు ఇవ్వలా, యోబుకి ఇచ్చినంత ఇవ్వలా, నాకు సంపూర్ణత దయచేయను ఆయన. నన్ను ఆశీర్వదించావు, ఇంకా సంపూర్ణంగా నన్ను ఆశీర్వదించు. మనము సంపూర్ణతలోనికి కొనసాగుదాముగాక. చూడండి ఇక్కడ ఆ సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచము. చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడటం లేదు. ఈ సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నీ క్రియలు ఇంకా సంపూర్ణము కాలేదు. మనము ఏ క్రియలు చేస్తూ ఉన్నాం? మనము చేసే క్రియలు బట్టి ఆయన మనకు ప్రతిఫలము దయచేసే దేవుడై ఉన్నాడు కదా. నీ క్రియలు సంపూర్ణం కాలేదు. ఒకవేళ ఇంకా ఏ విషయములో అసంపూర్ణంగా ఉన్నామో, మనం దేవునికి ఎదుట మన క్రియలు ఎలాగున్నాయి, మన నడకలు ఎలాగున్నాయి, మన నడవడిక ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, మన సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామా, లోకానికి ఇస్తున్నామా? ఈ 24 గంటలు మనకు దేవుడిచ్చాడు సమయం, అవునా కాదండి? ఎస్ ఆర్ నో? మరి దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము ఈ సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామా? ఎంత ఇవ్వగలుగుతున్నాం? కనీసము మనకు దేవుడిచ్చిన సమయంలో 10వ భాగం సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామా?
నాకు, నా కుటుంబం కోసము, నా పిల్లల కోసము మనము దేనికోసము మన సమయాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. మన చేతి పని కోసము, మన జీవనోపాధి కోసము, మన ఉద్యోగం కోసము, మన వ్యాపారం కోసము, సంపాదన కోసము, ఆదాయం కోసము, దేనికో మన సుఖాల కోసము, ఇంకా దేనికోసమో మన సమయాన్ని ఇస్తూ ఉన్నాం. ఒకసారి మా ఆఫీసు స్టాఫ్ కొలీగ్స్ వాళ్ళు అంటూ ఉంటారు, సార్ ఆదివారం సెలవే కదా, ఆదివారం ఏదైనా ప్రోగ్రాం ఏర్పాటు చేద్దామా అని. ఆదివారం సెలవే కదంటే, మీకు అందరికీ సెలవేమో కానీ నాకు మాత్రం ఆదివారమే బిజీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు డ్యూటీ కంటే కూడా ఈ డ్యూటీ ఎక్కువ, ఆఫీసులో డ్యూటీ కంటే కూడా చర్చిలో డ్యూటీ ఎక్కువ పని ఉంటుంది ఆదివారం. నేను రాలేను. సాయంత్రం 5 డ్యూటీ అయిపోయింది కదా, సాయంత్రం ఖాళీయేనా అంటే సాయంత్రం నేను ఖాళీ ఉండను. పలానా సినిమాలో పలానా డైలాగ్ మీకు తెలుసు, నాకు అసలు సినిమా సంగతి తెలియదు. మన క్రియలు, మన జీవితము దేవుడు చూస్తున్నాడు. ఆ సంఘంతో అంటున్నాడు, నీ క్రియలు సంపూర్ణమైనవిగా నాకు కనబడటం లేదు. ఏమండి, మన సమయం దేవుడు ప్రేమించిస్తే మనం దేవునికి ఇవ్వాల్సిన కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. నీ సమయం రోజు ఎంత దేనికి ఉపయోగించుకుంటున్నావు ఒకసారి రాసుకోండి. మీరే ఉదయం ఏ టైంకి నిద్రలేశారు, నిద్రపోయేదాకా ఎన్ని గంటల టైము ఏ విధంగా వాడుకున్నారు, నిద్ర కోసం ఎంత సమయం ఉపయోగిస్తున్నారు, నిద్ర కోసం ఎన్ని గంటలు ఉపయోగిస్తున్నారు, తినడానికి ఎంత సమయం, టీవీ చూడడానికి ఎంత సమయం, ఇతరులతో మాట్లాడడానికి ఎంత సమయం, ఫోన్లో మాట్లాడడానికి ఎంత సమయం, ఫోన్లో చూడడానికి ఎంత సమయం, ఇవన్నీ ఒకసారి రాసుకోండి. దేవునికి ఎంత సమయం మనం ఇవ్వగలుగుతున్నామా? నీ క్రియలు సంపూర్ణమైనవిగా లేవు. మనం ఈ రోజున సంపూర్ణతలోని కొనసాగాలంటే ఈ హెచ్చరిక మనం స్వీకరించాలి. నేను సంపూర్ణునిగా ఉండాలి, సంపూర్ణురాలిగా ఉండాలి, నా క్రియలు సంపూర్ణమైనవిగా ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు
మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.